వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉదయం ఉన్నతాధికారులతో మాట్లాడారు. వాతావరణ శాఖ అందించిన సమాచారం మేరకు 15 జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని తెలిపారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించారని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నాటు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడించారు. నిందితులు ఖజానా జ్యువెలరీ వద్ద 20 రోజులు రెక్కి నిర్వహించినట్లు తెలిపారు. దోపిడీకి మొత్తం 7 వ్యక్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. 10 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులతో పరారయ్యారని, ఈ ముఠా గతంలో కోల్కతా, బీహార్, కర్ణాటకలో దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ప్రారంభమైంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్లోని సుమారు 1150 టోల్ ప్లాజాల్లో దీన్ని అమలు చేసింది. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం యాన్యువల్ పాస్కు జాతీయ రహదారి వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని, ఆగస్టు 15 అమల్లోకి వచ్చిన మొదటి రోజునే సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారని, అంతేకాకుండా టోల్ ప్లాజాల్లో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చమురు కొనుగోళ్ల విషయంలో రష్యాకు భారత్ దూరమైందని ప్రకటించారు. అదే సమయంలో భవిష్యత్తులో భారత్పై అదనపు సుంకాలు విధించే ఆలోచన కూడా తనకేం పెద్దగా లేదని స్పష్టం చేశారు. అలాస్కాలోని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్ ఉక్రెయిన్ శాంతి చర్చలపై భేటీ జరిపిన సంగతి తెలిసిందే. రష్యా చమురు కొంటున్న దేశాలపై సుంకాల గురించి మళ్లీ ఆలోచిస్తానని, 2-3 వారాల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ట్రంప్ తాజా ప్రకటనపై ఢిల్లీ వర్గాలు స్పందించాల్సింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కార్మికుల గౌరవ వేతనాల కోసం ఫెడరేషన్ నిరసన 13 రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ అన్నారు. కార్మికుల డిమాండ్లను ఒప్పుకోవటం లేదని ఆరోపించారు. మమ్మల్ని మీడియా ముందు మాట్లాడొద్దని చెప్పి వారే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారని, మేము 3 రోజులుగా మీడియాతో మాట్లాడలేదని ఆయన అన్నారు. ఈ క్రమంలో నిర్మాతలు కార్మికుల డిమాండ్లను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, 2 షరతులను ఒప్పుకోవటం లేదని తప్పుగా చెబుతున్నారని అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టు గడువు విధించడం అనే అంశంపై కేంద్రం స్పందించింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించేలా కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అన్న దానిపై సుప్రీంకోర్టు నోటీసులకు కేంద్రం బదులిచ్చింది. బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ల ఆమోదానికి గడువు విధించే అధికారం కోర్టుకు ఉండదని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్నవించింది. కొన్ని అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటే రాజ్యాంగపరంగా గందరగోళం తలెత్తే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. బిల్లుల అంగీకారం అంశంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. డాక్టర్ నమ్రత నేరం అంగీకరించినట్లు కన్ఫెషన్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. 1998లో మొదటిసారి విజయవాడలో ఫెర్టిలిటీ సెంటర్ను స్థాపించానని, 2007లో సికింద్రాబాద్లో 2వ బ్రాంచ్ను ప్రారంభించానని, ఆ తర్వాత వైజాగ్లోనూ మరో ఫెర్టిలిటీ సెంటర్ను ప్రారంభించానని చెప్పారు. నా 2వ కుమారుడు జయంత్ కృష్ణ న్యాయవాదిగా ఉంటూ సహకరించేవాడని తెలిపింది. సరోగసి పేరుతో ఒక్కో జంట దగ్గర 20 నుండి 30 లక్షల వరకు వసూలు చేశామని ఒప్పుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్ రాజకీయాలు హాట్ గా కొనసాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర యువత కోసం 1 కోటి ఉద్యోగ అవకాశాలతో పాటు పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించే పథకాలను ప్రకటించారు. 2020లో మొదలైన సాత్ నిశ్చయ్ 2 కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 50 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామని సీఎం నితీష్ ప్రస్తావించారు. వచ్చే 5 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వ్యోమగామి శుభాంశు శుక్లా ఆదివారం భారత్కు రానున్నారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్లో పేర్కొన్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు వెళ్లారు. రోదసీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. భారత్ చేరుకున్నాక ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఏడాది జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 257 మంది ప్రాణాలు కోల్పోయారని, అందులో వర్షం కారణంగా సంభవించిన ప్రమాదాలు, కొండచర్యలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, క్లౌడ్ బరస్టులు, ఇళ్లు కూలిపోవటం, నీటిలో మునిగిపోవటం, విద్యుత్ షాక్ వంటి ప్రమాదాల కారణంగా 133 మంది మరణించగా రోడ్డు ప్రమాదాల్లో 124 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
తిరుమల కొండ అంతా భక్తులతో నిండిపోయింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి గోగర్భం డ్యాం వరకు క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. పెరిగిన రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఈ సమయంలోనే భక్తులు అన్నమయ్య భవన్ ముందు నిరసనకు దిగారు. టికెట్ విక్రయాల్లో గందరగోళం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవాణి దాతలకు సాయంత్రం 4:30 గంటలకు స్వామివారి దర్శనాన్ని టీటీడీ కల్పిస్తున్నారు. కాగా శ్రీవాణి దాతలకు ఏ రోజుకు ఆ రోజున ఉదయం 10:30 గంటలకు టికెట్ విక్రయాలు చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.